సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడును గాక. ఈరోజు గురువారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి ఒక దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దిన ప్రారంభ ప్రార్థన చేసుకుంటూ మనము ఈ యొక్క రోజును దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. నాతో కలిసి అందరూ కూడా ప్రార్థనలోకి వివరించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహోన్నతుడా స్తోత్రం, కాచి కాపాడి రక్షించిన దేవా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం 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 తండ్రి. అయా గొప్ప దేవుడా స్తోత్రం, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నన్ను రక్షించిన నా నాదుడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. పైన ఆకాశము నందేమి, కింద భూమి అందేమి, భూమి కింద నీళ్ళ అందేమి, నీవు తప్ప మాకు వేరొక దైవమే లేదు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక రక్షణ శృంగమే లేదు తండ్రి. నీవే మా దేవుడివై ఉన్నావు, నీవే మాకు రక్షకుడిగా ఉన్నావు, నీవే మాకు పోషకుడిగా ఉన్నావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయా మాకు నిన్నటి దినమంతా ఆరోగ్యం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రక్షించినందుకు నీకు స్తోత్రములు, పోషించినందుకు నీకు స్తోత్రములు, మా మార్గముల్లో కాపాడినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రం 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 తండ్రి. అయా నీకే వందనాలు. అయా నిన్నటి దినాన్న మేము ఏదైనా అనుకోని రీతిగా కానీ నోటి మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ మేమేమైనా అపరాధం చేస్తుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. అయా మేము మనుషులమయ్యా. అయా మేము కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాము. అయా తెలియక చేసిన వాటిని అజ్ఞానంతో చేశాము, క్షమించండి అయ్యా. అయా తెలిసి చేస్తే గర్వంతో చేశాము లేదా అవిధేయతతో చేశాము ప్రభా, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము తండ్రి. అయా ఇదిగోనైనా మరి యొక్క నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రార్థనాపూర్వకంగా అయా ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. అయా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఈరోజు నీ వాక్యమును చదివేవారిగా మమ్మల్ని మార్చండి. అయా నీ నామమున ప్రార్థన చేసే మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రవచనాత్మకంగా ప్రార్థన చేసే శక్తిని అనుగ్రహించండి. అయా ఇతరులకు సహాయము చేసే మనసు అనుగ్రహించండి. అయా కష్టపడి పనిచేసే గుణమును మాకు అనుగ్రహించండి. అయా బద్ధకమును, నిరుత్సాహమును, అయా అవిధేయతను మా నుంచి తొలగించండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. శ్రద్ధగా పనిచేవాడు అధికారి అవుతాడు, సోమరి బానిస అవుతాడని పరిశుద్ధ లేఖనం చెబుతుంది కనుక శ్రద్ధగా పనిచేసే కృపను అనుగ్రహించండి. మాకు అప్పగించిన నీ పనిని శ్రద్ధగా చేసే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా చిన్న బిడ్డలైతే వయసునందు దేవా నీ దయందు మనుషుల దయందు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రార్థన చేస్తున్నాను. అయా పెద్దవారైతే మరి ఒక నూతన సంవత్సరాన్ని వరకు అనుగ్రహించావు కనుక నీ కృపలో బలపరచండి, ఆరోగ్యమునివ్వండి, శాంతి, సమాధానం, నెమ్మది, సమృద్ధిని వారికి అనుగ్రహించి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపించిన దేవుడా ఆయుష్కాలం అంతా కృపతో క్షేమంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోనైనా వివాహం జరిగించి ఇదిగోనైనా పెళ్లి రోజులు జరుపుకుంటున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కృపాక్షేమలతో వర్ధిల్ల చేయండి, దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి, ఉన్నతముగా మీరు వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన. భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. పిల్లల మధ్య సమాధానం అనుగ్రహించండి. ఒకవేళ వారికి ఇంకా పిల్లలు లేకపోతే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక ప్రభా నీవే బహుమానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా తల్లికి బిడ్డలకు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య శాంతి సమాధానం దయచేయండి. అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మధ్య శాంతి సమాధానాన్ని దయచేయండి. స్నేహితుల మధ్య సమాధానం దయచేయండి. ఇరుగు పొరుగురు వారి మధ్య సమాధానాన్ని దయచేసి ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. ఇదిగోనైనా మా పిల్లలు అయా ఇదిగోనైనా ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు అయా కాలేజీలకు వెళ్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలేందు నీ దూతని కావలు
ఉంచండి. వారి చదువులో మంచి జ్ఞానమును అనుగ్రహించండి. మరి కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సీట్స్ అనుగ్రహించండి. అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తున్న వారిని, చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కృప నిరంతరం నీ బిడ్డల మీద ఉంచండి. నీ దీవెన నిరంతరం నీ బిడ్డల మీద ఉంచండి. ఆశీర్వాదములతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదే మరి అది చేతి పని చేస్తున్న వారిని మీరు నైపుణ్యతను అనుగ్రహించండి. కూలి పని చేస్తున్న వారిని, వృత్తులు గల వారిని, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు రూపాయి మొదలుకొని కోట్ల వరకు అప్పులు యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా సంఘాలను మీరు దీవించండి, సంఘ కాపురులను దీవించండి, విశ్వాసులను దీవించండి. అయా మరి అదేవిధంగా ఇదిగో నాయకులను దీవించండి, న్యాయాధిపతులను దీవించండి. అదేవిధంగా ప్రభా మరి అధికారులను మీరు జ్ఞానమునిచ్చి మరియు చక్కని పరిపాలన చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశమును దీవించండి, మా ప్రాంతాన్ని దీవించండి, మా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నాయకులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ఆత్మీయ తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి, మా బంధువర్గాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమల్లో ఉన్న వారికి విడుదల కలగచేయండి, బాధల్లో ఉన్న వారికి విడుదల కలగచేయండి, నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవము గల దేవుడా, నువ్వు చూచుచున్న దేవుడు కనుక నీ కృప అనుగ్రహించండి. వివాహం కాని వారి విషయమే ప్రార్థిస్తున్నాను. వివాహం అన్ని విషయంలో ఘనమైనది జరిగించండి ప్రభా, నీకే వందనాలు. అదేవిధంగా విధవరాండ్రి గురించి ప్రార్థన చేస్తున్నాను. అనాథలైన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా మరి దిక్కులేని వారికి మీరే దిక్కు గనక, మీరే మరి ఆశ్రయుడు గనక, మీరే ఆశ్రయదుర్గంగా ఉండి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా ఆయన మాకు విరోధంగా ఏర్పడుతున్న ప్రతి విధమైనటువంటి ఆయుధము, రూపింపబడిన ప్రతి ఆయుధము యేసు నామములో అది తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆటంకములు తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదకరంగా ఉందుముగా అని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతా నీ కాపుదలను అనుగ్రహించి అయా నీ ఆత్మను మాపై ఉంచి సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని, ఆరోగ్యమును అనుగ్రహించమని, రక్షణ కవచంగా ఉండమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. హ్యాపీ ఆర్ యు హూ ఆర్ నీడ్ ఆఫ్ ఫుడ్ నౌ, ఫర్ యూ విల్ బీ మేడ్ ఫుల్. హ్యాపీ ఆర్ యు హూ ఆర్ వీపింగ్ నౌ, ఫర్ యూ విల్ బీ గ్లాడ్. Luke 6th chapter 21st verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు దేవుని కొరకు, ఆయన నేర్పించిన నీతి కొరకు మీరు ఆకలి తప్పులు గలవారిగా ఉన్నారా? అయితే భయపడకండి. ఆయన కొరకు మీరు నీతి తప్పులు గలవారిగా ఉన్నారు కనుక దేవుడు తప్పకుండా మిమ్మల్ని తృప్తిపరచబోతున్నారు. ఒక అద్భుత కార్యము మీ జీవితంలో జరగబోతుంది. ఏడుస్తున్న మీరు మరికొద్ది నిమిషాల్లోనే నవ్వబోతున్నారు. దేవుడటి కృప మీ అందరికీ కలుగజేయునుగాక. ఆమేన్.